హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే మర్డర్ 101 ద లాక్డ్ రూమ్ మిస్టరీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ రెస్టారెంట్ లో ఉన్న ఒక ముగ్గురు చూపిస్తారు. అందులో ఒక వయసైన అతను, ఇంకొక అతను మిడిల్ ఏజ్ మ్యాన్, మరి ముఖ్యంగా ఇంకొక అతను మాత్రం బాగా వయసులో ఉన్న అతను అనమాట. ఈ వయసులో ఉన్న అతని పేరు ఏంటంటే బెన్ను. అందులోను అతను ఒక లా స్టూడెంట్ అనమాట. అందులోను బెన్ పక్కన కూర్చున్న అతను ఎవరంటే బెన్ వాళ్ళ మావయ్య అనమాట. ఆయన ఒక డిటెక్టివ్. అందులోను వాళ్ళ దగ్గర కూర్చున్న పెద్ద ఆయన ఏంటంటే ఒక క్రిమినాలజీ ప్రొఫెసర్ అనమాట. ఇతని దగ్గరే బెన్ చదువుకుంటూ ఉంటాడు. అందులోను బెన్ కి ఏంటంటే డిటెక్టివ్ అవ్వాలని చెప్పేసి కోరిక. మరి ముఖ్యంగా తన మావయ్య డిటెక్టివ్ కదా, ఆయన దగ్గర పని చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే వాళ్ళ మావయ్య ఏమంటాడంటే నువ్వు ముందు చదువు కంప్లీట్ చేయరా బాబు అని చెప్పేసి ఆ వృత్తిలోకి తనని రానివ్వడు. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు ఏరియాలో ఒక లేడీ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ప్రొఫెసర్ తో మాట్లాడుతుంది. అందులోని ఈవిడికి ఏంటంటే స్పిరిచువల్ కి సంబంధించిన బుక్ స్టోర్ ఒకటి ఉంటుందన్నమాట. ఆవిడ ఏం చేస్తుందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చేసి రేపు సాయంత్రం 8 గంటలకి నా బుక్ స్టోర్ లో ఒక హీలింగ్ సెషన్ ఉంది, ఖచ్చితంగా మీరు రావాలి ప్రొఫెసర్ అని చెప్పేసి అంటంతో ఆయన కూడా తప్పకుండా అమ్మ అని చెప్పేసి అంటాడు. పక్కన ఉన్న డిటెక్టివ్ కూడా రమ్మంటుంది. దాంతో డిటెక్టివ్ కూడా సరే వస్తా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ప్రొఫెసర్ ఆ తర్వాత డిటెక్టివ్ ఇద్దరు కలిసి ఆ హీలింగ్ సెంటర్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏరియాలో వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ హీలింగ్ సెంటర్ కి శామ్యూల్ వస్తున్నాడు అని చెప్పేసి అంటంతో వెంటనే డిటెక్టివ్ అడుగుతాడు ఎవరైనా అని చెప్పేసి అంటే ఆయన ఒక మెడిటేషన్ మాస్టర్. ఆయన దగ్గర చాలా మంది సెలబ్రిటీలు మెడిటేషన్ నేర్చుకుంటూ ఉంటారు, చాలా మంది ఆయన దగ్గరకు వస్తూ ఉంటారని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. అందులోనూ ఆయన దగ్గర ప్రెసెంట్ ఒక సినిమా హీరోయిన్ కూడా మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటుందని చెప్పి అంటంతో అవునని చెప్పేసి అంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ మెడిటేషన్ మాస్టర్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత అందరిని ఉద్దేశించి ఒక అద్భుతమైన మాట చెప్తాడు. అదేంటంటే మన బాడీ గనక కరెక్ట్ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ మనం మన బాడీని సరి చేసుకోవడం కాదు, మన మైండ్ ని మనం రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మన శరీరం బాగుంటుందని చెప్పేసి అంటంతో అందరూ చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయన దగ్గర స్టూడెంట్ గా ఉన్న సినిమా యాక్టర్ ఉంది కదా, ఆవిడకి ఏంటంటే మైగ్రేన్ ప్రాబ్లం ఉందన్నమాట. ఆవిడ దగ్గరకు వచ్చేసి మొహం దగ్గర కొంచెం చేయి పెట్టి ఆవిడకి పాజిటివిటీని ఇస్తాడు. దాంతో ఆవిడ ఏంటంటే నా తలనొప్పి తగ్గిపోయిందని చెప్పేసి అంటంతో ప్రొఫెసర్ డిటెక్టివ్ ఆశ్చర్యపోతారనమాట. అలా ఎలా కుదురుతుందని చెప్పేసి. అందులోనూ ప్రొఫెసర్ కి ఏంటంటే కొంచెం భుజం నొప్పి ఉంటుంది అనమాట. బేసికల్ గా ఏంటంటే ఎవరికి చెప్పలేదు. అందులోనూ ఈ మాస్టర్ కి అస్సలు చెప్పలేదు. కానీ ఆయన మాత్రం అక్కడికి వచ్చేసి ఆ భుజం దగ్గర చేయి పెడితే ఆ నొప్పి తగ్గిన ఫీలింగ్ అయితే ప్రొఫెసర్ కి వస్తుంది. దాంతో ఆయన ఆశ్చర్యపోతాడు, ఇది ఎక్కడ లాజిక్ రా బాబు అని చెప్పేసి. అందులోనూ అక్కడ ఉన్న డిటెక్టివ్ కి తెలిసే విషయం ఏంటంటే ఏరియాలో ఉంది కదా, ఆ అమ్మాయికి ఏంటంటే ఫ్యూచర్ లో జరగబోయే విషయాలన్నీ ప్రిడిక్ట్ చేసే పవర్ ఉందని చెప్పేసి తెలుస్తుంది. దాంతో మనోడికి ఏంటంటే ఏరియాల మీద ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మాస్టర్ రన్ చేస్తున్న స్పిరిచువల్ సెంటర్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చాలా మంది యోగా చేస్తూ ఉంటారు. అందులోనూ మాస్టర్ ఏంటంటే ప్రొఫెసర్ ఒక విషయం చెప్తాడు అనమాట. చూడండి, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదండి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు స్పిరిచువల్ గా ఉండాలి. అలా ఉండటం వల్ల ఈ ప్రపంచంలో చాలా సమస్యలు ఉండవండి అని చెప్పేసి అంటంతో ప్రొఫెసర్ కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత మాస్టర్ గురించి అక్కడ ఉన్న చాలా మంది ఏంటంటే ఆయన గొప్పతనాలని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మాస్టర్ ఏం చేస్తారంటే ఒక నలుగురిని తీసుకొని ఒక గదిలోకి వెళ్తాడు అనమాట, డీప్ మెడిటేషన్ కోసం అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత తలుపేసుకుంటారు, మెడిటేట్ చేస్తారు. కాకపోతే కొంత సమయం తర్వాత అసిస్టెంట్ వచ్చేసి తలుపు కొడితే లోపల ఎవరు తలుపు తీరు. దాంతో మాస్టర్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే డోర్ పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే మాస్టర్ చనిపోయి ఉంటాడు. అందులోనూ ఆయన చేతిలో గన్ ఉంటుంది. కాకపోతే ముందులో కూర్చున్న నలుగురు మాత్రం డీప్ మెడిటేషన్ స్టేజ్ లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అనమాట. ఇదంతా చూసిన తర్వాత మిగతా ముగ్గురు కూడా లోపలికి వచ్చేస్తారు. అంటే ప్రొఫెసర్, డిటెక్టివ్, ఆ తర్వాత ఏరియాలో వీళ్ళు స్టన్ అయిపోతారనమాట. అందులోనూ ప్రొఫెసర్ కి అయితే ఏం అర్థం కాదు, ఈయనేమో చనిపోయి పడిపోయి ఉన్నాడు, వాళ్ళేమో డీప్ మెడిటేషన్ స్టేజ్ లో ఉన్నారు, ఎలా వాళ్ళు బయటికి రారని చెప్పేసి అంటంతో లేదండి మాస్టర్ గారి వల్లే బయటికి తీసుకురావడం అవుతుంది, కాకపోతే ఆయనే చనిపోయాడు అని చెప్పేసి అంటంతో సరే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి అంటారు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేసి మాస్టర్ బాడీని తీపిచ్చేస్తాడు. అయినా సరే నలుగురు మాత్రం ఆ డీప్ మెడిటేషన్ స్టేజ్ నుంచి బయటికి రారనమాట. దాంతో పోలీస్ అని ఏమంటాడంటే సరేనండి ఒక ఎంటీ బ్లడ్ తీసుకొచ్చి గన్ను కాలుస్తాను, ఒకవేళ బయటకు వస్తారో లేదో చూద్దాం అని చెప్పేసి గన్ను కాలిస్తే అప్పటికి బయటికి రారు. ఆ తర్వాత ప్రొఫెసర్ ఏమంటాడంటే ఈ మాస్టర్ ఇంతకు ముందు మెడిటేషన్ క్లాసులు ఉంటాయి కదా, వాటిని ఏదో క్యాసెట్ లో దాచిపెట్టి ఉంటారు కదా, ఆ క్యాసెట్ తీసుకొచ్చి ప్లే చేద్దాం అని చెప్పేసి అంటంతో అవును ఏదో బాగుందని చెప్పేసి క్యాసెట్ ప్లే చేస్తారు. ఆ మెడిటేషన్ నుంచి బయటికి రావడానికి మాస్టర్ ఏంటంటే కొన్ని మంత్రాలు చెబుతాడు అనమాట. ఆ మంత్రాలు క్యాసెట్ లో ప్లే అవటం వల్ల ఆ నలుగురు నార్మల్ స్టేజ్ కి వస్తారు. వచ్చిన తర్వాత చూసి స్టన్ అయిపోతారు అనమాట. అదేంటంటే ఇక్కడ బ్లడ్ ఉందని చెప్పేసి అంటారు. ఆ తర్వాత పోలీసు చెప్తాడు అనమాట మీ మాస్టర్ గారు చనిపోయారు అని చెప్పేసి. దాంతో ఆ నలుగురు కాస్త స్టన్ అయిపోతారు. అందులోనూ అసలు ఆ నలుగురు ఎవరో చూపిస్తారు. బేసికల్ గా అందులో ఒక అతని పేరు పనాచ్ అనమాట. మాస్టర్ నడుపుతున్న ఇన్స్టిట్యూట్ మొత్తాన్ని మేనేజ్ చేసేది ఇతనే. ఇంకా ముఖ్యంగా పక్కనే జాస్మిన్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి ఒక మోడల్. ఆ తర్వాత డొనాల్డ్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. బేసికల్ గా అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కాకపోతే అతనికి ఏంటంటే శరీరంలో ఏదో ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ
ఈ మాస్టరే ఆ ప్రాబ్లం పోగొట్టాడు అనమాట. అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాడు. అందులో నీకు మిగిలింది సినిమా హీరోయిన్. వీళ్ళ నలుగురు అక్కడ ఉంటారనమాట. కాకపోతే ఏరియల్ ఏమంటుందంటే ఖచ్చితంగా ఇది ఒక హత్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నాకు తెలిసినంత వరకు ఇది ఆత్మహత్య అండి, అందులోను ఆ మాస్టర్ గారి రూమ్ లో చిన్నపాటి లెటర్ దొరికింది, నేను వెళ్ళాల్సిన టైం వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి రాశాడు, ఖచ్చితంగా ఇది ఆత్మహత్య అని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ కి మాత్రం ఏరియల్ చెప్పింది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కానీ లోపల ఉన్న నలుగురు మాత్రం డీప్ మెడిటేషన్ స్టేజ్ లో ఉన్నారు. ఆ నలుగురులో ఎవరో ఒకరు చంపే అవకాశం అయితే అసలు లేదు. మరి ఎవరు చంపారని చెప్పేసి డిటెక్టివ్ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ప్రొఫెసర్ ఆ తర్వాత డిటెక్టివ్ ఏం చేస్తారంటే అటాప్సీ రూమ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఏమంటుందంటే ఎవరైనా సరే గన్ను కాలిస్తే వాళ్ళ చేతి మీద గన్ పౌడర్ ఉంటుందండి, అందులోనూ ఈ చనిపోయిన మాస్టర్ చేతి మీద కానీ శరీరం మీద కానీ ఎటువంటి గన్ పౌడర్ లేదని చెప్పేసి అనడంతో ఈ డిటెక్టివ్ కి ప్రొఫెసర్ కి అర్థమైపోతుంది ఇది ఆత్మహత్య కాదని చెప్పేసి. వెంటనే డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఏరియల్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. అదంతా విన్న తర్వాత ఏరియల్ కూడా అదే అంటుంది, ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, ఎందుకంటే మాస్టర్ గారు తన స్టూడెంట్స్ ముందే ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదు, ఒకవేళ ఆయన రాసింది సూసైడ్ లెటర్ అని చెప్పేసి అందరూ అంటున్నా కూడా అందులో నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అని చెప్పి అన్నాడే తప్ప నేను చనిపోవాల్సిన టైం వచ్చిందని చెప్పలేదు. అలా అని చెప్పేసి లోపల నలుగురు చంపారంటే అది కూడా కాదు, ఒకవేళ బయట నుంచి వచ్చి ఎవరైనా చెప్పుండొచ్చు అని చెప్పేసి డిటెక్టివ్ అంటాడు. ఆ తర్వాత ఏరియాలో డిటెక్టివ్ ఇద్దరు కలిసి ఆ మాస్టర్ చనిపోయిన ప్లేస్ కి వస్తారు. వచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ ప్రొఫెసర్ బెన్ ఇద్దరు ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకుంటారనమాట. ఈ రూమ్ కి ఒకే ఒక డోర్ ఉంది, అందులోనూ ఒకే ఒక లాక్ ఉంది. ఆ లాక్ సంబంధించిన తాళాలు ఇద్దరి దగ్గర ఉన్నాయి. ఒకటి మాస్టర్, రెండు పనాచు, వాళ్ళిద్దరు లోపలే ఉన్నారు. సో వేరే వాళ్ళు వచ్చేసి ఈ డోర్ ఓపెన్ చేసి వాళ్ళని చంపేంత సీన్ లేదని చెప్పేసి అనడంతో బెన్ కూడా డౌట్ వస్తుంది అనమాట. ఒకవేళ ఈ గదిలోకి రావడానికి సీక్రెట్ డోర్ ఏమైనా ఉందా అని చెప్పేసి అనడంతో అలాంటిది ఏం లేదని చెప్పేసి అంటారు. ఆ తర్వాత బాగా ఆలోచించి వాళ్ళకే పాపం ఏం అర్థం కాక డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఏరియల్ ని తన దగ్గర డ్రాప్ చేస్తాడు. అందులోను ఏరియల్ కున్న శక్తి ఏంటి, ఫ్యూచర్ లో జరగబోయేది మొత్తానికి కొంచెం ప్రిడిక్ట్ చేస్తుంది. సో బేసికల్ గా ఏరియల్ కూడా కొన్ని రోజుల నుంచి మొత్తానికి ఏదో తేడా జరగబోతుందని చెప్పేసి అనిపిస్తూనే ఉంటుంది. అలా అనిపించిన వెంటనే మాస్టర్ చనిపోయాడు. కాకపోతే తనకేంటంటే ఇంకా అలాగా అనిపిస్తూనే ఉంటుంది. సో మొత్తానికి ఏం జరుగుతుందని చెప్పేసి ఏరియల్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్ ఏంటంటే అక్కడ నుంచి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఆల్రెడీ మనోడిని ఒక బ్లాక్ కలర్ కారు ఫాలో చేస్తూ ఉంటుంది. సూపర్ మార్కెట్ కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వచ్చి ఆగుతుంది. దాంతో డిటెక్టివ్ కి డౌట్ వచ్చేసి ఆ కారు నుంచి వచ్చిన వాడిని పట్టుకుంటాడు. కాకపోతే వచ్చింది ఎవరో కాదు, పనాచి అనమాట. మనోడు ఏమంటాడంటే ఈ కేసుని మీరు ఎలాగైనా డీల్ చేయాలని చెప్పేసి అంటంతో నేనేం చేస్తాను రా బాబు, ఆల్రెడీ పోలీసులు చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటే లేదండి ఖచ్చితంగా మీరే డీల్ చేయాలి, ఈ తప్పు ఎవరు చేశారో మీరు కనిపెట్టాలి, ఎంత డబ్బులని ఇస్తా అని చెప్పేసి అంటంతో సరే చూస్తాలే అని చెప్పేసి అంటాడు. దాంతో పనాచ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే వెళ్ళిపోయేటప్పుడు పనాచ్ కార్ నెంబర్ ప్లేట్ మీద గాన్ డి అని చెప్పేసి రాసి ఉంటుంది. దాన్ని డిటెక్టివ్ అబ్జర్వ్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ప్రొఫెసర్ ఆ తర్వాత డిటెక్టివ్ ఇద్దరు కలిసి మెడిటేషన్ సెంటర్ కి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఏరియల్ ఆ తర్వాత మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి డిటెక్టివ్ వెళ్ళి వాళ్ళతో ఏమంటాడంటే పనాజ్ కి ఈ మెడిటేషన్ సెంటర్ కి ఏదైనా లింక్ ఉందా, ఎందుకంటే మాస్టర్ తర్వాత అతనికి సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పేసి అంటంతో అవునండి మొత్తం అతని కథ మెయింటైన్ చేసేది, అతనికి సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పేసి మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ అంటాడు. ఆ తర్వాత ఏరియాలో ఏమంటుందంటే బేసికల్ గా డీప్ మెడిటేషన్ వెళ్లే బ్యాచ్ లోకి అసలు పనాచ్ వెళ్ళడండి, కాకపోతే తను మెడిటేట్ చేస్తాడు కానీ మరి ఆ రోజు తను ఎందుకు వెళ్ళాడో అర్థం కావట్లేదు, అందులో డీప్ మెడిటేషన్ కి వెళ్ళాడు కాబట్టి అతనికి దీనికి పెద్దగా సంబంధం లేదని చెప్పేసి అంటంతో అప్పుడు డిటెక్టివ్ ఏమంటాడంటే ఇప్పుడు మాస్టర్ కంటూ కుటుంబం గానీ లేకపోతే వారసుడు గానీ ఎవరు లేరా అని చెప్పేసి అంటంతో ఏరియాలో ఏమంటుందంటే లేదండి ఇద్దరు స్పిరిచువల్ పార్ట్నర్స్ ఉన్నారు, అందులో మొదటి పార్ట్నర్ సినిమా హీరోయిన్ ఉంది కదా ఆవిడ ఏంటంటే మాస్టర్ తో ఆ స్పిరిచువల్ జర్నీ కోసం అని చెప్పేసి మాస్టర్ తోనే ఎప్పుడు ఉండేది, అలా వాళ్ళ జర్నీ కొనసాగింది. అందులోనూ ఆవిడ ఒక సినిమా యాక్టర్ కావటం వల్ల ఈ మాస్టర్ కి ఏంటంటే మంచి పేరు వచ్చింది, అందులోని సెంటర్ కి చాలా మంది జాయిన్ అయ్యారు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు జాస్మిన్ అని చెప్పేసి ఒక అమ్మాయి మోడల్ ఉంది కదా, ఆ అమ్మాయితో ఒక 1 year నుంచి రిలేషన్ లో ఉన్నారు. కాకపోతే ఆయన ఏమంటారంటే ఎప్పుడు చూసినా సరే నేను ఎవరికి సొంతమైన వాడిని కాదు, ఈ స్పిరిచువల్ ఫీల్డ్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేంత వరకు వాళ్ళతో ఉంటానని చెప్పి అంటూ ఉంటాడు. అంతేనని చెప్పేసి అంటంతో వీళ్ళు ఏంటంటే జుట్టు బీక్కుంటారు అనమాట. అసలు ఎంతకీ ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి, ఎందుకంటే పనాజ్కి చంపాల్సిన అవసరం ఉంటే అతనే డైరెక్ట్ గా డిటెక్టివ్ దగ్గరకు వచ్చి అర్జెంట్ గా పట్టుకోండి మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పి అన్నాడు కదా, దాంతో వీళ్ళు జుట్టు బీక్కుంటూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ప్రొఫెసర్ ని చూపిస్తారు. ఆయన ఏం చేస్తాడంటే ఆ మాస్టర్ వాళ్ళ రూమ్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే మాస్టర్ రూమ్ లో విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. వెంటనే అసిస్టెంట్ ఏమంటాడంటే లేదండి మేము తినే ఫుడ్ లో కొంచెం విటమిన్స్ తక్కువ ఉంటాయి, అందుకనే టాబ్లెట్స్ తీసుకుంటాం అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ ఆఫీసర్ వచ్చేసి పనాష్ ఎక్కడని చెప్పేసి మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ అడుగుతాడు. దాంతో మనోడు ఏమంటాడంటే బయటికి వెళ్ళాడండి వస్తాడని చెప్పేసి అంటంతో ఎందుకంటే నేను చెప్పి అడిగితే ఏముంది మనోడే చేశాడండి పని అంతా, ఎందుకంటే మనోడి శరీరం మీద అంటే షర్ట్ మీద గన్ పౌడర్ ఉంది, చేతి మీద గన్ పౌడర్ ఉంది, ఇంకా ముఖ్యంగా మాస్టర్ ని కాల్చిన ఆ గన్ను మీద పనాజ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చెప్పేసి అంటంతో అండర్స్టాండ్ అయిపోతారు. ఆ తర్వాత పనాజ్ వస్తాడు. వచ్చిన తర్వాత మనోడిని అరెస్ట్
చేస్తారు. కాకపోతే పోలీస్ ఆఫీసర్ కి, డిటెక్టివ్ కి, ప్రొఫెసర్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ మెడిటేషన్ లో ఉంటే వీడు మాత్రం మాస్టర్ ని ఎలా కాల్చాడు అని చెప్పేసి. బేసికల్ గా డిటెక్టివ్ చెప్పే థియరీ ఏంటంటే మామూలుగా 3 మీటర్ల దూరం నుంచి గన్ను కాల్చడం వల్ల ఆ గన్ పౌడర్ అనేది మాస్టర్ మీద పడలేదు, అందులోనూ కాల్చింది తానే కాబట్టి పనాచి మీద పడింది. కాకపోతే అందరూ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనోడు మాత్రం మామూలు స్థితిలో ఉండి మాస్టర్ మెడిటేషన్ లోకి, డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని గన్నుతో కాల్చి ఆ తర్వాత పనాచి కూడా మెడిటేషన్ లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, డీప్ మెడిటేషన్ లోకి అని చెప్పేసి అంటంతో ఇది కూడా కరెక్ట్ ఏమో అని చెప్పేసి అంటారు. కానీ ప్రొఫెసర్ ఏమంటాడంటే ఒకవేళ తప్పు పనాచి చేసి ఉంటే అసలు వాడే నీ దగ్గరికి వచ్చి ఈ కేసు తొందరగా డీల్ చేయండి, ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఎందుకంటాడని చెప్పి అంటంతో ఈ ముగ్గురికి ఏం అర్థం కాదనమాట. అందులోనూ పోలీస్ ఆఫీసర్ కూడా ఏమంటాడంటే నేను పనాచిని అరెస్ట్ చేసినప్పుడు వాడేంటంటే తప్పు చేశాను అని చెప్పలేదు, చేయలేదని చెప్పలేదు, అంతా మాస్టర్ కే తెలుసు అని చెప్పి అన్నాడు. ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం డిటెక్టివ్ ఆ తర్వాత ఏరియాలో ఏం చేస్తారంటే లోపల ఉన్న ముగ్గురిని ఒకసారి ఎంక్వైరీ కోసం అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే ఇప్పుడు పనాచి అరెస్ట్ అయ్యాడు కదా, కాకపోతే జాస్మిన్ ఆ తర్వాత డొనాల్డ్, మరి ముఖ్యంగా సినిమా హీరోయిన్, వీళ్ళ ముగ్గురిని రమ్మని చెప్పంటే ఆ జాస్మిన్ మాత్రం రాదనమాట. డొనాల్డ్ సినిమా హీరోయిన్ వస్తారు. వచ్చిన తర్వాత మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి అడిగితే మాకు ఎవరి మీద లేదని చెప్పేసి ఆ డొనాల్డ్ అంటాడు. కాకపోతే సినిమా హీరోయిన్ మాత్రం నాకెందుకో మోడల్ జాస్మిన్ మీద డౌట్ గా ఉందని చెప్పేసి తన డౌట్ వ్యక్తపరుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఏమంటారంటే పనాచిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ నిజం చెప్తారు. కాకపోతే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఒకవేళ పనాచ్ చేత ఎవరైనా కాల్పించుంటారేమో, అది కూడా పనాచ్కి తెలియకుండా కాల్చిపించుంటారేమో అని చెప్పేసి డౌట్ పడతారు. సర్లే అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి బయటకు వస్తారు. కాకపోతే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని దూరం నుంచి ఎవరో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ప్రొఫెసర్ ఆ తర్వాత డిటెక్టివ్ ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి పనాచిని మీట్ అవుదాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. బట్ వెళ్ళి చూస్తే పనాచి ఉన్న రూమ్ లో నుంచి సైరన్ మోగుతుంది అనమాట. ఎందుకంటే మనోడిని అబ్జర్వ్ చేయడానికి ఒక డివైస్ పెడతారు, దాంతో అది మోగుతుంది. ఏంటి అని చూస్తే మనోడు కోమా స్టేజ్ కి వెళ్ళిపోయాడు. దాంతో హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎందుకంటే అరెస్ట్ అయిన దగ్గర నుంచి అన్నం కానీ నీళ్లు కానీ ఏం ముట్టుకోవట్లేదని, మరీ ముఖ్యంగా ఇండియాలో ఉండే యోగులు చేసే ఒక డీప్ మెడిటేషన్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడని, అందులోంచి బయటికి రావడం తన వల్లే సాధ్యమవుతుంది తప్ప మనం తలుచుకుంటే బయటికి రాడని చెప్పేసి అంటంతో వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇదేంట్రా బాబు అని చెప్పేసి. ఆ తర్వాత పనాచిని చూడడానికి హాస్పిటల్ కి ఏరియల్ ఆ తర్వాత మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ వస్తారు. వచ్చిన తర్వాత పనాచిని చూడడానికి వెళ్తారు. అది కూడా మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే తనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాను అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు బెన్ ఉన్నాడు కదా, మనోడికి ఏంటో ఒక పని చెప్తారనమాట. ఎవరెవరైతే ఈ కేసులో సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళందరి గురించి డీప్ గా అనాలిసిస్ చేయమంటే మనోడు కూడా చేస్తాడు. అందులోను మొట్టమొదటిది పనాచ్ అనమాట. మనోడికి ఏంటంటే ఈ మాస్టర్ చనిపోవటం వల్ల మెడిటేషన్ సెంటర్ మొత్తం మనోడి చేతికి వస్తుంది, అందులో ఉన్న డబ్బులు కూడా మనోడికి వచ్చేస్తాయి. ఇంకా ముఖ్యంగా సినిమా హీరోయిన్ ఉంది కదా, ఆవిడకి ఏంటంటే మాస్టర్ జాస్మిన్ తో క్లోజ్ గా ఉండటం ఇష్టం లేదు. మరి ముఖ్యంగా డొనాల్డ్ ఉంది కదా ఒక బిజినెస్ మ్యాన్, తానేంటంటే స్వతహాగా ఈ ట్రస్ట్ కి డబ్బులు ఇస్తున్నాడా లేకపోతే మాస్టరే భయపెట్టి డబ్బులు తీసుకున్నాడు తెలియదు, ఒకవేళ ఆయన కూడా కారణం కావచ్చు అని చెప్పేసి అంటంతో మరి ఇంతకీ డొనాల్డ్ ఎంక్వైరీ చేశారు లేదని చెప్పేసి అంటంతో లేదు అతనే కొంచెం బిజీగా ఉండటం వల్ల మీట్ అవడానికి రమ్మన్నాడు అని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ వెళ్లి ఆ బిజినెస్ మ్యాన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నీకు మాస్టర్ కి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందని చెప్పేసి అంటంతో ఆయన కూడా చెప్పడం మొదలు పెడతాడు. బేసికల్ గా బిజినెస్ మ్యాన్ కి ఏంటంటే ఎడంకాలు బాగా నొప్పి చేస్తూ ఉండేది అనమాట. అందులో ఒక నర్వ్ అయితే టూ మచ్ ఆఫ్ పెయిన్ వస్తూ ఉండేది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాడు. కాకపోతే ఈ మెడిటేషన్ మాస్టర్ మాత్రం చాలా తక్కువ రోజుల్లో ఆ పెయిన్ తగ్గించేశాడని, అందులోనూ ఆయన నాకు పరిచయం అయిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చేసి చాలా ప్రశాంతత వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఈ డిటెక్టివ్ కి ఏంటంటే కొంచెం డౌట్ తగ్గుతుంది అనమాట. అందులోనూ డొనాల్డ్ కి అర్థమైపోయింది ఖచ్చితంగా మనోడు నన్ను బెదిరించేసి ఆ మాస్టర్ గారు డబ్బులు తీసుకుంటాడని చెప్పేసి డౌట్ తో వచ్చావు కదా, పాపం ఆయన చాలా మంచోడు, అలా నా దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు, నా జీవితం కొంచెం మెరుగుపడటానికి ఆయనే కారణం, అందుకని కృతజ్ఞతా భావంతో నేను అక్కడికి వస్తూ ఉంటాను, మరీ ముఖ్యంగా ఈ కేసుని మీరు తొందరగా డీల్ చేయండి, కావాలంటే నేను డబ్బులు కూడా ఇస్తానని చెప్పేసి చెక్ ఇవ్వబోతాడు. ఇదంతా చూసిన తర్వాత డిటెక్టివ్ ఏమంటాడంటే అవసరం లేదులేండి, నేను కేసుని తొందరగా డీల్ చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే ఆటాప్సీ చేసిన డాక్టర్ ని మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత ఇంకేమైనా డీటెయిల్స్ తెలిసాయని చెప్పేసి అంటంతో ఆవిడ ఇంకో భయంకరమైన విషయం చెప్తుంది. అదేంటంటే మాస్టర్ గారికి క్యాన్సర్ ఉందండి, కాకపోతే ఈ గన్నుతో కాల్చడం వల్ల ఆయన క్యాన్సర్ లో బాగా ఇబ్బంది పడి చావకుండా కొంచెం అడ్వాన్స్ గా చనిపోయాడు, మామూలుగా ఆయన గన్నుతో కాలకుండా ఉంటే ఒక 6 నెలల్లో చనిపోయాడు అని చెప్పేసి అంటంతో అప్పుడు ఈ ప్రొఫెసర్ కి అర్థం అవుతుంది మొత్తానికి ఎవరో కావాలని చంపినా సరే ఆయన క్యాన్సర్ భార్యన బాగా ఇబ్బంది పడి చావకుండా మామూలుగా చనిపోయాడు అని చెప్పేసి. ఆ తర్వాత డిటెక్టివ్ బెన్ ఇద్దరు కలిసి మోడల్ మీట్ అవుతారనమాట. జాస్మిన్ ఉంది కదా, తనను మీట్ అయిన తర్వాత మీకు మాస్టర్ గారు చనిపోయే ముందు ఏమన్నా సస్పీషియస్ గా అనిపించిందని చెప్పేసి అంటంతో సస్పీషియస్ గా అంటే ఏం లేదండి, ఒక రోజు పనాచు ఆ తర్వాత మాస్టర్ గారు ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారు, అంతే, అంతకు మించి ఏం లేదు అని చెప్పేసి అంటంతో మరి మాస్టర్ గారికి హెల్త్ ప్రాబ్లం తెలుసు నీకు అని చెప్పేసి అంటంతో ఆయనే ఒక హీలరు, ఆయనకి ఏం ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి అంటంతో సో మొత్తానికి ఈ అమ్మాయికి మాస్టర్ గారికి క్యాన్సర్
క్యాన్సర్ ఉన్న సంగతి తెలియదని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో ప్రొఫెసర్ ఆ తర్వాత డిటెక్టివ్ ఇద్దరు వచ్చేసి మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత తనతో కొంచెం మాట్లాడతారు. అందులోని చనిపోయిన మాస్టర్ గారి కోసం, అందులోని జైల్లో ఉన్న పనాచ్ కోసం ఒక చిన్నపాటి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం అని చెప్పేసి అనడంతో సర్లే అని చెప్పేసి వాళ్ళు మాస్టర్ గారి రూమ్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ టాబ్లెట్లు ఉన్నాయి కదా, ఆ టాబ్లెట్లు ఏంటంటే బేసికల్ గా మనిషికి శక్తి రావడానికి అందులోను క్యాన్సర్ కూడా పనికొస్తాయి అని చెప్పేసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో దాంతో ప్రొఫెసర్ ఏమంటాడంటే ఒకవేళ తనకు క్యాన్సర్ ఉన్న విషయం పనాచ్కి చెప్పాడేమో, అందులో నేను క్యాన్సర్ బారిన పడి బాగా ఇబ్బంది పడి చావటం కన్నా ముందుగానే నన్ను గనుతో కాల్చి చంపేస్తే ప్రశాంతంగా చనిపోతా కదా అని చెప్పేసి అంటంతో పనాచ్ కోపం వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిందేమో అని చెప్పేసి అంటంతో అవును ఇది కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి డిటెక్టివ్ అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు బెన్ ఏం చేస్తాడంటే హత్య జరిగిన చోట ఏంటంటే మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటాడు. అందులోనూ కంప్యూటర్ లో దాన్ని రీక్రియేట్ చేయడానికి అన్ని కొలతలు తీసుకుంటూ ఉంటాడు. కాకపోతే అక్కడ ఏంటంటే టేబుల్ కింద చిన్నపాటి వాచర్ దొరుకుతుంది అనమాట. అదే సమయంలో అక్కడికి డిటెక్టివ్ వచ్చేసి సరే ఓ పని చేద్దాము, ఇక్కడ నువ్వు గన్ను కాల్చు, మేము బయట ఉంటాము, ఆ సౌండ్ మనకి వినిపిస్తుందా లేదో చూద్దాం అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత కాలుస్తాడు. బయటికి సౌండ్ వినపడుతుంది. కాకపోతే మరి ఆ రోజు మాస్టర్ చనిపోయినప్పుడు సౌండ్ ఎందుకు వినపడలేదని చెప్పేసి వీళ్ళు బాగా ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. తానేంటంటే పనాచ్ ఉన్న హాస్పిటల్ కి వచ్చి తన దగ్గర ఉందాం అనుకుంటాడు. చూస్తే ఏరియల్ అక్కడ ఉంటుంది అనమాట. సరేనండి మీరు వెళ్ళండి నేను ఉంటాను అని చెప్పేసి అంటంతో ఏరియల్ కూడా సరే అని చెప్పేసి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి డిటెక్టివ్ కి కాల్ చేస్తుంది. కాకపోతే మనోడు ఏంటంటే కొంచెం డీప్ డిస్కషన్ లో ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయడం అనమాట. సర్లే అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చేసి తన మీద అటాక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే అమ్మాయికి ఏం కాదు కానీ దెబ్బ తగులుతుంది అనమాట. ఈ విషయం కాస్త ఏరియల్ ఏం చేస్తుందంటే పోలీస్ ఆఫీసర్ కి ఆ తర్వాత డిటెక్టివ్ కి చెప్తుంది. దాంతో వాళ్ళు కాస్త పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత పోలీస్ అడుగుతాడు అనమాట కార్ నెంబర్ చూసావమ్మా అని చెప్పేసి. దానికి నెంబర్ లేదండి అంతగా చూడలేదని చెప్పేసి అంటంతో అలా అయితే అలాగ మా పట్టుకోవడం కష్టం అని చెప్పేసి అంటాడు. మరోవైపు డిటెక్టివ్ ఏమంటాడంటే ఒకవేళ నిన్ను చంపడానికి ఎవరైనా ట్రై చేస్తున్నారేమో అని చెప్పేసి తనకు డౌట్ వచ్చేస్తుంది. అందులోనూ ఇది గనక నిజమైతే మాత్రం ఖచ్చితంగా పనాకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి డిటెక్టివ్ అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ప్రొఫెసర్ ఆ తర్వాత డిటెక్టివ్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అంటే రాత్రి హీరోయిన్ మీద అటాక్ చేసింది ఎవరు అని చెప్పేసి. అదే సమయంలో బెన్ వచ్చేసి తన కంప్యూటర్ గ్రాఫిక్స్ లో క్రియేట్ చేసిన ఒక సీన్ చూపిస్తాడు. బేసికల్ గా మెడిటేషన్ చేస్తున్న నలుగురులో ఒకడు వచ్చేసి అతన్ని గన్నుతో కాల్ చేసి ఆ గన్ను మాస్టర్ చేతిలోని పెట్టి అక్కడికి కూర్చున్నాడని చెప్పేసి ఇది నా థియరీ అని చెప్పేసి అంటాడు. అందులోనూ హత్య జరిగిన ప్లేస్ లో తనకు వాచర్ దొరుకుతుంది కదా, ఆ వాచర్ కూడా చూపిస్తాడు. అది చూసిన తర్వాత ప్రొఫెసర్ కి అర్థమైపోతుంది గన్ను సౌండ్ ఎందుకు రాలేదని చెప్పేసి. అదేంటంటే గన్నుకి సైలెన్సర్ పెడతారు కదా, దానికి బిగించే వాచర్ అనమాట. అందులోనూ ఆ వాచర్ మీద గన్ పౌడర్ ఉంటుంది. సో ఈ వాచర్ బిగించి ఎవరో హత్య చేశారు అని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే మాస్టర్ మీద గన్ పౌడర్ లేదు కదా, కానీ గన్నుకున్న వాచర్ మీద గన్ పౌడర్ ఉంది అందుకని. ఆ తర్వాత ప్రొఫెసర్ ఏమంటాడంటే బెన్ తో నువ్వు దయచేసి ఆ మెడిటేషన్ సెంటర్ లో ఎక్విప్మెంట్స్ అన్ని 6 నెలల క్రితం నుంచి ఏమేమి కొన్నారు, ఎక్కడ కొన్నారు, మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేయని చెప్పేసి అంటంతో బెన్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరోవైపు ప్రొఫెసర్ ఆ తర్వాత డిటెక్టివ్ ఇద్దరు వెళ్లి మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత ఈ హత్య చేసింది పనాచ్ కాదని చెప్పేసి అంటారు. ఎలా చెప్తున్నారని నేను చెప్పంటే ఏముంది గన్నుకి సైలెన్సర్ బిగించి ఆయన కాల్చి చంపేశారు. కాకపోతే కిల్లర్ గాడు సైలెన్సర్ తీసేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ పనాచ్ గనక గన్నుతో కాల్చుంటే సైలెన్సర్ ఖచ్చితంగా అక్కడే దొరికేది, కానీ ఎవరి దగ్గర దొరకలేదు. సో అది బయటకు వెళ్ళిందంటే ఖచ్చితంగా కిల్లర్ గాడు అది తీసుకుని బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. కానీ వాడు గన్ను నుంచి సైలెన్సర్ ని సెపరేట్ చేసేటప్పుడు అనుకోకుండా వాచర్ కింద పడింది. ఎందుకంటే గన్ ఏమో మాస్టర్ చేతిలో పెట్టాడు, సైలెన్సర్ ఏమో వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి పనాచ్ అనేవాడు హత్య చేయలేదని చెప్పేసి అంటంతో మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ కూడా సరే సార్ అని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఆశ్రమంలో ఎవరో ఒక అతను కొంచెం కొత్తగా అనిపిస్తాడు. అందులో అతను ఇండియన్ అనమాట. మామూలుగా అతను ఎవరో కాదు, ఈ చనిపోయిన మాస్టర్ కే ట్రైనింగ్ ఇచ్చిన అతను అనమాట. కాకపోతే అతను ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, ఈయనేంటి కొత్తగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి. మరోవైపు డిటెక్టివ్ ఏం చేస్తారంటే అక్కడికి చాలా కార్లు వస్తాయి అనమాట. ఆ కార్లన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏరియల్ ని కార్ తో గుద్దినప్పుడు హెడ్ లైట్ కొంచెం పగిలిపోయింది అనమాట. అదంతా చెక్ చేసినప్పుడు ప్రతి ఒక్క కారు హెడ్ లైట్ అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ కిల్లర్ గాడు వెంటనే హెడ్ లైట్ బాగు చేసుకున్నాడేమో అని చెప్పేసి మళ్ళీ ఆయనకే డౌట్ వస్తుంది. ఇంకోవైపు ఏరియల్ ఇంటికి వెళ్తుంటే మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ మాత్రం లేదు నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి తనని బలవంతం పెడతాడు. కాకపోతే ఏరియల్ మాత్రం నేను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఆ ఇండియన్ గురువుని ఎంక్వైరీ చేస్తాడనమాట. కాదండి మీకు ఈ మాస్టర్ గారికి ఇలా హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి మీకు తెలుసా అని చెప్పేసి అంటంతో ఖచ్చితంగా తెలుసండి అని చెప్పేసి అంటే డిటెక్టివ్ ఏమంటాడంటే అందరి ఆరోగ్యాలు బాగు చేసి ఆయనకి రోగం రావట్లేదని చెప్పేసి అంటంతో ఆ గురువు ఏమంటాడంటే మనందరం మనుషులు అండి, కాకపోతే నయం చేసుకునే స్టేజ్ లో ఉంటే ఖచ్చితంగా ఏ రోగాన్నైనా నయం చేసుకోవచ్చు, కానీ మనల్ని దాటి మరి రోగం ఉంటే మనం ఏం చేయలేమండి, కాబట్టి ఈ హత్య ఎవరు చేశారో కొంచెం కనుక్కోండి అని చెప్పి అంటంతో డిటెక్టివ్ కూడా సరేనండి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్లో ఉన్న పనాచ్కి ఏంటంటే మెలకు వస్తుంది అనమాట. అది చూసిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న నర్స్ ఏంటంటే డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు ఏరియల్ ఏం చేస్తుందంటే
ప్రొఫెసర్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా మెడిటేషన్ సెంటర్ కి రమ్మని చెప్పేసి అంటుంది. కాకపోతే ఈ విషయం డిటెక్టివ్ కి చెప్పొద్దని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. మరోవైపు డిటెక్టివ్ ఏంటంటే ఏరియల్ కోసం తన ఇంటికి వెళ్తాడు. కానీ ఏరియల్ అక్కడ లేదు కదా, మెడిటేషన్ సెంటర్ లో ఉంది కదా. ఇంకోవైపు ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే ఏదో విషయం మీద డిటెక్టివ్ కి కాల్ చేస్తాడు. కాకపోతే డిటెక్టివ్ ఫోన్ ఏంటంటే కార్ లో ఉంటుంది అనమాట, అందుకని ఆయన చూసుకోడు. కానీ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే ఇలాగ సెంటర్ కి వెళ్తున్నాడని చెప్పేసి డిటెక్టివ్ కి వాయిస్ మెసేజ్ పెడతాడు. కట్ చేస్తే మరోవైపు బెన్ ప్రొఫెసర్ కి ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసిన తర్వాత మెడిటేషన్ సెంటర్ వాళ్ళు కొన్న సామాన్ లిస్ట్ మొత్తం తీసి చూస్తే ఈ సైలెన్సర్ ఏదైతే తయారు చేయడానికి కావాల్సిన సరుకులన్నీ ఈ మెడిటేషన్ సెంటర్ సరుకుల లిస్ట్ లోనే ఉందని చెప్పేసి అంటంతో ప్రొఫెసర్ కూడా అర్థమైపోతుంది మొత్తానికి ఈ మెడిటేషన్ సెంటర్ లో ఉన్నవాడే ఎవడో చేశాడని చెప్పేసి. ఆ తర్వాత మెడిటేషన్ సెంటర్ కి వెళ్ళి కారు దిగితే సడన్ గా ఒకడు వచ్చేసి గన్ను గురి పెట్టి కారు దిగండి ప్రొఫెసర్ అంటాడు. ఆడెవడో కాదు, మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ అనమాట. మనోడు ఏంటంటే ప్రొఫెసర్ ని ఒక గదిలో తీసుకెళ్తాడు. చూస్తే అక్కడ ఏరియల్ కాలు చేతులు కూడా కట్టేసి ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మాస్టర్ ని చంపింది ఈ అసిస్టెంట్ గాడే. అందులోనూ ఈ ప్రొఫెసర్ మరి ముఖ్యంగా ఏరియాలో వీళ్ళిద్దరు స్పీడ్ చూస్తే ఖచ్చితంగా తానే హత్య చేశారని చెప్పేసి కనిపెడతారని చెప్పేసి ఈ గ్యాప్ లోనే వీళ్ళని చంపేయాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశాడు. అందుకనే ఫస్ట్ ఏరియల్ ని కిడ్నాప్ చేసి ఆ తర్వాత ప్రొఫెసర్ కి ఫోన్ చేపించి నువ్వు ఈ విషయం డిటెక్టివ్ చెప్పొద్దని చెప్పించి వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించి చంపేద్దామని చెప్పేసి ప్లాన్ వేసాడు. సైలెన్సర్ బిగిస్తూ ఉంటాడు. అసలు మాస్టర్ చంపాల్సిన అవసరం వీడికి వచ్చిందంటే బేసికల్ గా మాస్టర్ గారికి ఏంటంటే క్యాన్సర్ ఉందన్న సంగతి తెలిసి ఆయన ఏంటంటే ఈ మెడిటేషన్ సెంటర్ లో ఉన్న డబ్బు మొత్తం తీసుకెళ్లి ఒక ఆశ్రమానికి రాసేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. అలా రాస్తే అసిస్టెంట్ కూడా బఫూన్ అయిపోతాడు కదా. అందుకని ఈ మాస్టర్ ని చంపేసి ఆ నేరం కాస్త పనాచి మీద వేసేసి మనోడు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సెంటర్ మనోడి చేతికి వచ్చేస్తుంది అనమాట. అది మనోడి ప్లాన్, అందుకని ఇంత చేశాడు. ఇంకా ముఖ్యంగా ఏరియల్ ని కారుతో గుద్దింది కూడా మనోడే. మరి ముఖ్యంగా ఈ హత్య ఎలా చేశాడంటే ఆ డోర్ కి సంబంధించిన 3 లాకు మనోడి దగ్గర ఉందన్నమాట. అందరూ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోడు సైలెంట్ గా లోపలికి వచ్చేసి గన్నుకి సైలెన్సర్ బిగించేసి అది కూడా ఫస్ట్ ఏం చేశాడంటే పనాచి ఫింగర్ ప్రింట్స్ ఆ గన్ను మీద పెట్టి ఆ తర్వాత మాస్టర్ ని కాల్చి చంపేసి మళ్ళీ పనాచి చేతిలో గన్ను పెట్టేసి తీరా మొత్తం అయిపోయిన తర్వాత మాస్టర్ చేతిలో గన్ను పెట్టేసి మనోడు ఏంటంటే సైలెన్సర్ ఓడ తీసుకుని వెళ్ళిపోయాడు. కాకపోతే అలా ఓడ తీసుకుని వెళ్ళేటప్పుడు అనుకోకుండా వాచర్ కింద పడింది. దాని వల్ల మనోడు గురించి మొత్తం తెలిసిపోయింది. అది సంగతి. ఆ తర్వాత ఈ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే పైన బెలూన్స్ లో లిక్విడ్ కట్టి కింద పేపర్ ను ముట్టిస్తాడనమాట. అలా ముట్టించడం వల్ల ఆ వేడికి బెలూన్స్ బ్లాస్ట్ అయిపోయి రూమ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. లోపల ఉన్న వాళ్ళు కాలి చనిపోతారు. ఇది మనోడు ప్లాన్ అనమాట. కాకపోతే ప్రొఫెసర్ ఏమంటాడంటే నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ డిటెక్టివ్ కి ఫోన్ చేశాను రా, ఆడు వచ్చేస్తాడని చెప్పేసి అనడంతో ఈడు స్టన్ అయిపోయి హడావుడిగా కాల్ చేయబోతాడు. బట్ ఈ గ్యాప్ లో డిటెక్టివ్ ఏంటంటే బెన్ తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత మంటలు ఆర్పేసి ఆ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ని పిచ్చగొట్టుడు కొట్టి ఆ తర్వాత పోలీసుని పిలుస్తాడు. సో ఇంకేముంది, ఆ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళకి కూడా తెలుస్తుంది పనాచ్ అనేవాడు కోమాలోంచి బయటకు వచ్చాడని చెప్పేసి. ఇంకేముంది, అంతా అయిపోతుంది. ఏరియల్ ఆ తర్వాత డిటెక్టివ్ బాగా క్లోజ్ అయిపోతారు. మరోవైపు ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే ఆ పనాచి దగ్గర మెడిటేషన్ నేర్చుకుంటూ ఉంటాడు, ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన సినిమాలను పెంచేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.